హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు అయితే చుక్కకూర, ఎండుమిర్చి, నువ్వులు కలిపి పికిల్ ఎలా చేయాలో, రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేసాయి. నేనైతే ఇక్కడ 20 రూపీస్ పెట్టి ఒక చిన్న కట్ట అయితే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి వాటర్ అని ఒడిచేలాగా కొంచెం హోల్స్ ఉన్న దానిలో వేస్తాను. చిల్లులు గిన్నెలో వేసి ఒక 5 నిమిషాలు ఉంటే వాటర్ అన్ని బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంతలోనే నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఒక 2-3 స్పూన్స్ అయితే నువ్వులు తీసుకున్నాను. వైట్ నువ్వులు, తెల్ల నువ్వులు బాగా చిట్టుపట్లాడుతున్నాయి కదా, చూసారు కదా, చిట్టుపట్లాడేలాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దానిలోకి మన కారం సరిపడేంత, మనం తినగలిగినంత ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. దానిలోకి చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మిర్చి ఎక్కువే పడతాయి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూరను అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చుక్కకూరను అయితే దానిలో యాడ్ చేస్తాము. 2-3 మినిట్స్లో చుక్కకూర అయితే మంచిగా మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇదిగో చూసారు కదా, చుక్కకూర మొత్తం 2-3 నిమిషాల్లో సిమ్లో పెట్టామంటే మెత్తగా వెంటనే కుక్ అయిపోతుంది. ఉడికిన తర్వాత అంతలోనే అది చల్లారేంత వరకు మనం ఎండుమిర్చి, నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న చుక్కకూరని మనం స్పూన్తో స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే అదే మిక్సీ జార్లో ఒక్క రౌండ్ తిప్పామంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది. నేనైతే మిక్సీలో వేసాను. చూసారు కదా, మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది. 2 పక్కకు పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని దానికి మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను. ఎండుమిర్చి యాడ్ చేశానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా బాగా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, పోపు అయితే మొత్తం ఎర్రగా ఫ్రై అయిపోయింది. దానిలోకి ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కారం అయితే పోపులో వేసాను. తర్వాత చుక్కకూర పేస్ట్ కూడా దానికి యాడ్ చేసేస్తాను. చూసారు కదా, ఎమ్మి చాలా అంటే చాలా టేస్టీగా, సేమ్ గోంగూర ఫ్లేవర్ అయితే వస్తుందండి. గోంగూర చట్నీ లాగా ఉంటుంది. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, చాలా ఈజీగా ఉండిద్ది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని